ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 7వ తారీఖు 16, 25 తారీఖులో పెళ్ళి జరిగిన వాళ్ళ గురించి చెప్పబోతున్నా. అది 7వ తారీఖులో మా పెళ్ళి కూడా జరిగింది. మాకు ఏం జరిగిందో మీకు చెప్తున్నా. అది మ్యారేజ్ డేట్ వచ్చేసి 7/2 నెల 1998లో మ్యారేజ్ అయింది. అయిన తర్వాత మొత్తం కూడితే 36 వచ్చింది, అంటే 9. 7, 9 అనేది వచ్చింది. కాబట్టి మాకు సమస్యలు అనేది ఏమొచ్చినాయి అనేది చెప్తా. ఇంకొకటి, మా ఆయన పేరు విజయ్ కుమార్. మొత్తం నేమ్ కలెక్షన్లో పైథాగరస్లో 28 వచ్చింది, చాలియన్లో 42 వచ్చింది. అంటే మొత్తం కూడితే 1, ఇది మొత్తం కూడితే 6. రెండో మెథడ్లో పైథాగరస్లో 3 వచ్చింది, చాలియన్లో 1 వచ్చింది. మా ఆయన దాంట్లో నా పేరు వచ్చేసి శాంతకుమారి. నా పేరు పరంగా చూసుకుంటే పైథాగరస్లో 43 వచ్చింది, చాలియన్లో 31 వచ్చింది. అంటే టోటల్ కూడితే 4, ఇది మొత్తం కూడితే 7. రెండో మెథడ్లో కూడా నాకు 9 వచ్చింది, పైథాగరస్లో చాలియన్లో 4 వచ్చింది. అంటే ఇక్కడ మ్యారేజ్ డేట్లో సేమ్ వచ్చింది 7, 9. నా పేరులో కూడా 7 వచ్చింది, రెండో మెథడ్లో కూడా 9 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది అని అనుకోవచ్చు. అంటే హెల్త్ పరంగా కావచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, భార్యాభర్తల మధ్యన గొడవలు రావచ్చు, ఫైనాన్షియల్ అంటే డబ్బు పరంగా కావచ్చు. మన ఇంట్లో అంటే ఎప్పుడు చూసినా కేతు అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకు మ్యారేజ్ డేట్లో వస్తే ఆ సంఖ్య మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటే భార్యకో భర్తకో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా లేని అంటే అనుకోకూడదు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 7వ తారీఖులో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మా ఫ్యామిలీలోనే మా మరిదికి మా అన్నకు కూడా 7వ తారీఖులోనే అయ్యింది. మా ముగ్గురు మ్యారేజ్ డేట్లు 7వ తారీఖులోనే అయినాయి. సేమ్ ప్రాబ్లమ్స్ అవులే మా ఒక్కరికి అనుకున్నా, కానీ మా కుటుంబంలోనే మా ముగ్గురికి సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే భర్తకు హెల్త్ ప్రాబ్లమ్స్, భార్యకు కష్టాలు. అంటే ఎంతసేపు అంటే మనకు ఒక బర్డన్ పడిపోతుంది. భర్త బాగాలేకపోతేనే కదా మనకు ఇంట్లో సమస్యలు వస్తున్నప్పుడు భార్య చూసుకోవాలి. భార్య అంటే ఫైనాన్షియల్గా అంటే మనం ఎన్ని రకాలుగా మనము ఇబ్బంది పడి డబ్బులు సంపాదించుకోవాలి, పిల్లలని, మన ఇల్లు సంసారం అనేది చూసుకోవడానికి మన మీద బర్డన్ పడుతుంది. అందులో ఇంకొకటి, ఒక్క ఊర్లో ఉండరు. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒక్క ఊర్లో ఉండరు, వేరే ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు బాగుపడతారు, బతకగలుగుతారు. అందులో అట్లాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మీకు కానీ, మీ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు కానీ, మీ చుట్టాలలో కానీ, ఎవరికైనా కానీ ఏం ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చినాయి, ఏమొచ్చినాయి అనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు వచ్చినాయి అయితే చాలా అంటే చాలా మటుకు చాలా అనుభవించినాము. పెళ్ళి అయినా మాకు ఒక్క 5 సంవత్సరాలు కూడా మేము మంచిగా లేము. పెళ్ళి అయినా ఒక వారం 10 రోజులలోనే గొడవలు. ఎవరైనా పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉండాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, అత్తమామలతో ఉండాలి, ఆడపిల్లలతో ఉండాలి అన్న ఒక మంచి అంటే మనం ఒక పెళ్ళి అంటేనే ఒక మంచి ఒపీనియన్తో పోతాము. అంటే మంచి సంతోషానికి పోతాము. అక్కడ పోగానే ఈ మ్యారేజ్ డేట్లు ఏం చేస్తాయంటే, ఇక్కడ ఉన్నప్పుడు బాగుంటుంది పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత అసలు అటువంటి సిచ్యువేషన్లు వస్తాయని కూడా మనకు తెలియదు. అట్లా ఎదుర్కొంటాం. అటువంటి సమస్యలు అనేది వచ్చేది ఈ నెంబర్ మాత్రమే.
ఒకసారి మీ దాంట్లో కూడా ఎవరికన్నా అట్లా ఉంటే కనుక చెప్పండి, తెలుసుకోండి. ఓం గురుదేవ్.